గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో. ఈ ఎపిసోడ్లో మనం అరణ్యకాస్ గురించి తెలుసుకుందాం. సో అరణ్యకాస్ అనేవి మనకి శృతి సాహిత్యంలో భాగంగా ఉన్నాయి. మనం చెప్పుకున్న 4 వేదాలకి బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉన్నాయని. సో బ్రాహ్మణాలకి అనుబంధాలుగా మనం ఇంతకుముందు చెప్పుకునేటప్పుడు 7 బ్రాహ్మణాలు చెప్పుకున్నాం. 7 బ్రాహ్మణాలకు అనుబంధంగా 7 అరణ్యకాలు ఉన్నాయి. సో 7 అరణ్యకాలు ఏంటంటే, ఇప్పుడు ఐతరేయ బ్రాహ్మణ, ఐతరేయ అరణ్యక, కౌశితాకి బ్రాహ్మణ, కౌశితాకి అరణ్యక, శతపథ బ్రాహ్మణ, శతపథ అరణ్యక, తైత్తరీయ బ్రాహ్మణ, తైత్తరీయ అరణ్యక, తాండ్యమన బ్రాహ్మణ, తాండ్యమన అరణ్యక, జైమనీయ బ్రాహ్మణ, జైమనీయ అరణ్యక, గోపద బ్రాహ్మణ, గోపద అరణ్యక. ఇలా మనకి 7 బ్రాహ్మణాలకి 7 అరణ్యకాలు ఉన్నాయి. ఈ 7 అరణ్యకాలు బ్రాహ్మణాలకు అనుబంధాలుగా మనం చెప్తాం. అయితే మనకి అరణ్యకాలు అనేవి మనకి ఫారెస్ట్ బుక్స్ అంటే మనకి అడవి పుస్తకాలు అని చెప్తాం. అంటే ఋషులు లేదా మహర్షులు, సేజెస్, వీళ్ళందరూ ఎవరైతే ఈ సేజెస్ కానీ, అసిటిక్స్ కానీ, ఎర్మిట్స్ కానీ ఉంటారో, సో వీళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడ తాత్విక విషయాల పట్ల వీళ్ళు ఆలోచించి, సో ఆ తాత్విక విషయాలని వీళ్ళు గ్రంథస్థం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రంథస్థం అడవుల్లో చేస్తారు కాబట్టి వీటిని మనం ఫారెస్ట్ బుక్స్ లేదా అరణ్యకాస్ అని చెప్పాం. అరణ్యకాస్ ఆర్ ది ఫారెస్ట్ బుక్స్ విచ్ కంటైన్స్ ద ఫిలాసఫీ ఆఫ్ రిషీస్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.